గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ఈరోజు లాగరిథమ్స్ సమర్గమానాలు అంటాం తెలుగులో. లాగరిథమ్స్ అనే వాటి గురించి తెలుసుకుందాం. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. దీని మీద మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి పబ్లిక్ ఎగ్జామ్లో. కాబట్టి జాగ్రత్తగా వినండి. లాగరిథమ్స్ అంటే ఏంటో ఇంట్రొడక్షన్ చెప్తాను ఈరోజు. అలాగే దాని మీద కొన్ని సమ్స్ లెక్కలు చేయటం కూడా ఎలాగో తెలుసుకుందాం. ఓకే, చూడండి. లాగరిథమ్స్ సమవర్గమానాలు. లాగరిథమ్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు దానికంటే ముందు జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, 2 అనేది 2 పవర్ 1 అనుకోండి. 2 పవర్ 1 అంటే దాని వాల్యూ 2ని 1 టైం తీసుకోమని అంటే 2 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అలాగే 2 పవర్ 2 అంటే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2ని 2 టైమ్స్ తీసుకోమని. 2ని 2 టైమ్స్ తీసుకుంటే 2 2s are 4. అలాగే అగైన్ ఇఫ్ యూ టేక్ 2 క్యూబ్. 2 క్యూబ్ మీన్స్ 2ని 3 టైమ్స్ తీసుకోమని. 2 ఇంటూ 2 ఇంటూ 2. సో 3 టైమ్స్ తీసుకుంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 8. అంటే దట్ మీన్స్ ఇఫ్ యూ రైట్ దిస్ ఇన్ అనదర్ ఫామ్, 2 పవర్ 1 అనేది 2 అయితే, అంటే 2 అనేది రావాలి అంటే 2 అనే దాన్ని 1 టైం తీసుకోవాలి. అలాగే 4 టు గెట్ 4 వీ హ్యావ్ టు టేక్ 2 ఇన్ 2 టైమ్స్. సో టు గెట్ 4, 2 ఈజ్ టు బి టేకెన్ అప్ టు 2 టైమ్స్. అండ్ టు గెట్ 8 రావాలి అంటే 2 అనేదాన్ని 3 టైమ్స్ తీసుకోవాలి. సో టు గెట్ 8 వీ హ్యావ్ టు టేక్ 2 అప్ టు 3 టైమ్స్. బట్ ఇది మనకు తెలిసిన విషయం. వీ నో అండ్ వీ హ్యావ్ లెర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ ఇన్ ద చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఎక్స్పోనెంట్స్, ఘాతాలు, ఘాతాంకాలు అనే చాప్టర్లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి, 2 రావాలి అంటే 2 అనేదాన్ని 1 టైం తీసుకోవాలి. టు గెట్ 4 వీ హ్యావ్ టు టేక్ 2 అప్ టు 2 టైమ్స్. టు గెట్ 8 వీ హ్యావ్ టు టేక్ 2 అప్ టు 3 టైమ్స్. బట్ టు గెట్ సమ్ అనదర్ నంబర్, అవర్ వాంటెడ్ నంబర్, మనకు కావాల్సిన ఏదైనా మన ఇష్టం వచ్చిన నంబర్ ఏదైనా తీసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ వాంట్ 10. ఈ 10 అనేది రావడానికి 2ని ఎన్నిసార్లు తీసుకోవాలి, హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ 2. దాన్ని మనం వీ కెనాట్ డిసైడ్, వీ కెనాట్ సెట్. ఎందుకంటే 2 అనేది ఎన్నిసార్లు తీసుకున్నా కానీ 8 అనేది రాదు. ఎందుకని అంటే ఇక్కడ 2 అనే దాన్ని 1 టైం తీసుకుంటే 2 వచ్చింది, 2 టైమ్స్ 4 వచ్చింది, 3 టైమ్స్ 8 వచ్చింది. కానీ 10 రావాలి అంటే కనుక టు గెట్ 10 మనం ఈ 2 అనేదాన్ని ఎన్నిసార్లు రాసినా సరే అది 10 రాదు. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఒకవేళ 4 టైమ్స్ తీసుకుంటే అది 16 వస్తుంది తప్ప 10 రాదు. అంటే 10 అనేది మరి రావాలి అంటే 2ని ఎన్నిసార్లు తీసుకోవాలి. టు గెట్ అవర్ వాంటెడ్ వాల్యూ, ఏదైనా మనకి ఇష్టం వచ్చినట్టు వాల్యూ రావాలి అంటే ఈ బేస్, దీన్ని బేస్ అంటాం మనం, భూమి అంటాం. దీన్ని పవర్, ఘాతము అంటాం. ఈ ఎన్నిసార్లు తీసుకోవాలి అనేది మన దీనికి ఈ ఎక్స్పోనెంట్స్ అనే దానిలో మనకి డిసైడ్ అవ్వలేదు, మనం చెప్పలేము ఈ పద్ధతిలో. అట్లాంటి వాటిని నిర్ణయించడానికి ఇప్పుడు ఈ లాగరిథమ్స్ అనేవి మనకు బాగా ఉపయోగపడతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లుక్ హియర్, 10 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. అంటే అలాగే 10 స్క్వేర్ అంటే 10ని 2 టైమ్స్ తీసుకుంటాం. 10 పవర్ 1 అంటే 10 వస్తుంది. 10 స్క్వేర్ అంటే వీ విల్ గెట్ 100. అలాగే 10 క్యూబ్, 10 ఇంటూ 10 ఇంటూ 10 వీ గెట్ 1000 వస్తుంది మనకి. ఇలాగా మనం ఒక 10 అనే దాన్ని పవర్ పెంచుకుంటూ వెళ్ళిన కొద్దీ దాని వాల్యూ వేరే వేరే విధాలుగా ఇన్ డిఫరెంట్ వాల్యూస్ వీఆర్ గెటింగ్. బట్ టు గెట్ 5 రావాలనుకోండి, మనకి 10ని ఎన్నిసార్లు తీసుకుంటే 5 వస్తుందో మనకు తెలియదు. వీ కెనాట్ డిసైడ్ ద పవర్ ఆఫ్ 10 టు గెట్ 5 అనేది రావడానికి 10 అని అసలు ఎన్నిసార్లు తీసుకున్నా సరే 5 అనేది రాదు. చివరికి 10ని 0 టైమ్స్ తీసుకున్నా సరే అది 1 వస్తుంది. సంథింగ్ పవర్ టు పవర్ 0 అంటే 0 అనేది ఏదైనా సరే పవర్లో ఉంటే కనుక దాని వాల్యూ ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు, దాని వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది తప్ప 5 అనేది రాదు. కాబట్టి ఇలాంటి వాటిని డిసైడ్ చేయటానికి టు గెట్ 5 we cannot decide the power
టు ద బేస్ ఆఫ్ 10. 10 యొక్క భూమికి పవర్ ఎంతైనా సరే మనం నిర్ణయించలేము 5 రావాలి అంటే. ఎందుకనంటే 1 తీసుకుంటే 10 వస్తుంది, 2 తీసుకుంటే 100 వస్తుంది, 3 తీసుకుంటే 1000 వస్తుంది. ఇలాంటి వాటిని డిసైడ్ చేసి మనకు ఏ భూమికైనా సరే, ఏ బేస్కైనా సరే మనకు కావాల్సినటువంటి వాల్యూస్ని నిర్ణయించడానికి మనం కనిపెట్టబడినటువంటి ఈ సిస్టమే లాగరిథమ్స్ అంటారు. ఈ లాగరిథమ్స్ అనే వాటిని షార్ట్కట్లో లాగ్ అని రాస్తాం. లాగ్ అని చదువుతాం. తెలుగు మీడియం వాళ్ళు అయినా సరే లాగ్ అనే చదవాలి. ఇప్పుడు ఈ లాగ్ అనే దానికి అంటే ఎక్స్పోనెంట్ ఫామ్స్కే దట్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. లాగరిథమిక్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ ఫార్మ్ ఫర్ ఎక్స్పోనెంట్స్. అంటే ఘాతాంకాలకి మరొక రూపం అన్నమాట. ఇప్పుడు ఘాతాంకాలలో మనం చూస్తే ఘాతాంకాలలో 2 power 3 ఈజ్ ఈక్వల్ టు 8 అనేది మనకు తెలుసు. 2 power 3 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఘాతాంక రూపం, ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. మనం 9th క్లాస్లో చదివాం ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అని. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనే దాన్ని మనం ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్లో మనం కన్వర్ట్ చేయవచ్చు. అంటే 2 అనే దాన్ని 3 times తీసుకుంటే 8 వస్తుంది. కానీ మనకి 8 రావాలి అంటే కనుక 2ని ఎన్నిసార్లు తీసుకోవాలనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఈ లాగరిథమిక్ ఫామ్ ఉంటుంది. అంటే దేని వాల్యూ దేనికైతే మనం 8కి ఇప్పుడు 2 అనే దాన్ని తీసుకుంటున్నాం మనం 8 రావడం కోసం. ఏది రావడం కోసం మనం తీసుకుంటున్నామో దానికి లాగ్ అని పిలుస్తాం. లాగరిథమ్ ఆఫ్ 8 అనే దానికి లాగరిథమ్ అనేది ఏ నంబర్ తీసుకుంటే రావాలి మనకి 8 అనేది అంటే 2 అనేది తీసుకుంటే దీన్ని బేస్ అని పిలుస్తాం. ఇది బేస్, ఇది పవర్ అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా 8 అనే దాని లాగరిథమ్ అంటే పవర్ అన్నమాట. ఈ పవర్ ఎంత అయితే రావాలనుకుంటున్నామో ఆ 8 అనే దానికి రావడానికి ఏ బేస్ తీసుకోవాలి అనే దాన్ని మనం ఇక్కడ బేస్గా రాస్తాం. అంటే 2ని తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ లాగ్ 8 అనే ఈ లైన్లో కాకుండా లాగ్కి 8కి మధ్యలో ఇక్కడ రాయాల్సి ఉంటుంది కింద. ఇక్కడ కూడా కాకుండా లాగ్కి 8కి మధ్యలో కింద లైన్లో రాస్తాం. అలాగే పవర్ ఏదైతే ఉందో పవర్ని అదే లాగరిథమ్ వాల్యూ ఆఫ్ 8 అనే దానికి లాగరిథమ్ వాల్యూ అంటే 2 బేస్గా ఉన్నటువంటి లాగరిథమిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. సో దీన్ని ఎలా చదువుతామంటే log 8 base 2 is equal to 3. Again let us take another example. 10 square is equal to 100. మనకు తెలుసు 10 square అంటే 10 into 10 100 అని. This is called exponential form. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుండి మనం దీన్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ దీన్ని లాగరిథమిక్ ఇందాక ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్లోకి మార్చాం. ఓకే, 10 square is equal to 100 అనేది ఏ ఫామ్ అది? దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. టు కన్వర్ట్ దిస్ ఇంటూ లాగరిథమిక్ ఫామ్లోకి మార్చడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ 100. అంటే 100 అనే దానికి లాగ్ 100 లాగరిథమ్ అనే దాన్ని షార్ట్కట్లో లాగ్ అంటాం. లాగ్ 100 ఈజ్ ఈక్వల్ టు దీనికి బేస్ తీసుకోవాలి. 100 రావాలి అంటే మనం దేన్ని బేస్గా తీసుకోవాలి? 10 అని తీసుకోవాలి. కాబట్టి ఆ బేస్ని కింద చిన్నగా రాయాలి. ఈ రెండింటికి మధ్యలో కింద రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు పవర్ ఎంత అయితే ఉందో అది రైట్ హ్యాండ్ సైడ్లో రాసుకుంటాం. ఇది లాగ్ 100 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2. లెట్ us see one more example. 5 cube ఈజ్ ఈక్వల్ టు 125. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఘాతాంక రూపము. ఈ ఘాతాంక రూపాన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి మార్చాలి. అంటే దీన్ని ఏం చేయాలి మరి? ఇందాకట్లాగానే మనం ఫస్ట్ లాగ్ రాసుకోవాలి. లాగరిథమిక్ ఫామ్లోకి మార్చడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ లాగ్. ఈ 125 పవర్లో ఉన్నది ఎక్స్పోనెంట్లో ఉన్నది కాకుండా దాని వాల్యూ ఎంత అయితే వచ్చిందో దాన్ని ఇక్కడ రాసుకోవాలి. లాగ్ 125
ఈజ్ ఈక్వల్ టు అది తర్వాత బేస్ రాయాలి. ఇక్కడ ఈ లైన్లో కాకుండా లాగ్కి 125కి మధ్యలో కొంచెం కింద ఈ సైజులో కాకుండా ఈ లెటర్స్ ఏ సైజులో అయితే ఉన్నాయో ఆ సైజు కాకుండా కొంచెం సైజు తగ్గించి ఈ బేస్ ఇందాక ఏదైతే బేస్ ఉందో ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉన్నప్పుడు బేస్ ఏదైతే ఉందో అదే బేస్ని ఇక్కడ చిన్నగా రాసుకోవాలి. బేస్ 5. ఇప్పుడు పవర్ను మాత్రం రైట్ హ్యాండ్ సైడ్లో రాసుకోవచ్చు. అంటే దిస్ కెన్ బి రీడ్ యాజ్ log 125 base 5 is equal to 3. So this is the process of converting or writing the exponent the numbers in the exponential form into logarithmic form. ఇలా రాయొచ్చు. వీటినే మనం తెలుగు మీడియం వాళ్ళు ఏమంటాము, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని అయితే మనం ఘాతాంక రూపము. అలాగే దీన్ని లాగరిథమిక్ ఫామ్ని సంవర్గమాన రూపము అని పిలుస్తాం. సంవర్గమాన రూపము అని పిలుస్తాం. ఇట్లాగా చదవటం, లాగ్ అనేది చదవటం, బేస్ అనేది చదవటం ఏ మీడియం వాళ్ళైనా ఒకటే పద్ధతి. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం కొన్ని మీకు ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్కి మార్చడం, అలాగే లాగరిథమిక్ ఫామ్ నుంచి కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి మార్చడం ప్రాక్టీస్ చేద్దరు. కానీ ఇంకొక లెక్క చెప్తాను చూడండి. ఈసారి లాగరిథమిక్ ఫామ్ ఇచ్చేసి ఆల్రెడీ లాగరిథమిక్ ఫామ్ ఈజ్ గివెన్. వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఇన్ ద అనదర్ ఫామ్. ఇప్పుడు ఇందాకైతే మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఇచ్చినప్పుడు లాగరిథమిక్ ఫామ్లోకి రాయటం ఎలాగో చూసాం. ఒకవేళ లాగరిథమిక్ ఫామ్ ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి రాయమంటే ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ దిస్ బేస్. ఇక్కడ ఉండేదాన్ని బేస్ అంటాం. ఇది ఈ లైన్లో ఉండదు. దీనికి లాగ్కి 32కి మధ్యలో కొంచెం కింద ఈ లెటర్స్ ఉన్న నంబర్స్ ఉన్న సైజు కాకుండా తక్కువ సైజులో రాయాలి. అలాగే ఎందుకంటే 2ని పైన రాసాం అనుకోండి 232 అయిపోతుంది. కాబట్టి కొంచెం కింద రాయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు టేక్ దిస్ బేస్ అండ్ దిస్ ఈజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పవర్ టు ద బేస్. ఇందాక చూసాం మనం ఈ 5 క్యూబ్ అనేది 3 అనేది ఇక్కడికి వచ్చింది. అంటే పవర్ ప్లేస్లో ఉన్నది లాగరిథమిక్ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చింది. అంటే ద వాల్యూ ఆఫ్ లాగ్ 125 ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి అలాగే లాగ్ 32 టు ద బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఈజ్ 5. ఈ 5 అనేది యాక్చువల్గా పవర్ ప్లేస్లోకి తీసుకొస్తాం. 2 టు ద పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడికి వస్తుంది. ఇదేమో పవర్ ప్లేస్లోకి వెళ్తుంది. 2 to the 5 ఈజ్ ఈక్వల్ టు 32. ఇదే మనకు కావాల్సినటువంటి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఈ విధంగా లెట్ us see one more example. చూద్దాం. log 343 base 7 ఈజ్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ లాగరిథమిక్ ఫామ్లో ఇచ్చిన దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మార్చి రాయాలి. ఎలా చేయాలి? ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం? వీ హ్యావ్ టు టేక్ ద బేస్. ఇక్కడ బేస్ ఎంత ఉంది? 7 ఉంది. 7 తీసుకోవాలి. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి నంబర్ ద వాల్యూ ఆఫ్ ద లాగ్ 343 ఈజ్ ఈక్వల్ టు 3. ఆ వాల్యూని తీసుకోవాలి. వాల్యూని తీసుకొని 3 అనేదాన్ని ఇక్కడ 7కి పవర్గా రాసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 343ని RHSలోకి తీసుకొచ్చుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్. సో 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343. దిస్ ఈజ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. లాగరిథమిక్ ఫామ్ ఇచ్చి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కానీ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చేసి లాగరిథమిక్ ఫామ్ కానీ రాయాలి. ఒకసారి చూడండి, రివైడ్ చేస్తున్నాను. లాగరిథమ్స్ అంటే ఒక ఇచ్చిన ఏ బేస్కైనా సరే కావలసిన వాల్యూని తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక ఫామ్. అది ఎక్స్పోనెన్షియల్ ఫామ్స్కి అనదర్ ఫామ్. కాబట్టి కొన్ని వాల్యూస్ మనం ఎక్స్పోనెంట్స్ ద్వారా ఫైండ్ అవుట్ చేయలేం. కానీ ఈ లాగరిథమిక్స్ ద్వారా ఈ ఫామ్ ద్వారా చాలా వాల్యూస్ ఇందాక చెప్పుకున్నాం. 5 రావాలి అంటే 10 అని ఎన్నిసార్లు తీసుకోవాలంటే ఎన్నిసార్లు తీసుకున్నా 5 రాదు. కానీ లాగరిథమిక్ ఫామ్లో మాత్రం దీన్ని తీసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు మనం. ఏమని? లాగ్ 5 బేస్ 10 టు ద బేస్ ఆఫ్ 10 ఈజ్ ఈక్వల్ టు అది ఎంతో తెలుసుకునే వాళ్ళు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం. ఈ విధంగా ఉపయోగించి ఆల్రెడీ ఈ వాల్యూస్ని మనకు ఒక టేబుల్లో లాగరిథమిక్ టేబుల్ అని ఒక బుక్ కూడా ఉంటుంది. ఆ లాగరిథమిక్ టేబుల్స్ తయారు చేసేసి మనం దానిలో లాగ్ 5 వాల్యూ చూసుకుంటే అర్థమైపోతుంది. జనరల్గా ఈ 10 అనే బేస్ ఉన్న వాటిని మనం
నేచురల్ లాగరిథమ్స్ అని పిలుస్తాం. బేస్ 10 కనుక ఉంటే బేస్ 10 ఉంటే కనుక అలాంటి లాగరిథమ్స్ని మనం ఏమంటామంటే నేచురల్ లాగరిథమ్, సాధారణ సంవర్గమానాలు, నేచురల్ లాగరిథమ్స్ అని పిలుస్తాం. సాధారణ సంవర్గమానాలు ఏమంటాము? సాధారణ సంవర్గమానాలు. ఎంత? బేస్ అంటే ఇక్కడ ఉన్న బేస్ 7 ఉంది, ఇక్కడ బేస్ 2 ఉంది, ఇక్కడ బేస్ 5 ఉంది. ఇట్లాంటి వాటిని కాకుండా ఇలా బేస్ 10 ఉన్నది, ఇందాక రాసాం మనం. 10 బేస్ ఉంటే కనుక అలాంటి వాటిని మనం నేచురల్ లాగరిథమ్స్ అని పిలుస్తాం. ఓకే, మీకు కొంత హోంవర్క్ ఇస్తాను, దాన్ని బట్టి మీరు చేసి చూపించండి నాకు.